యొక్క సమయాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నాం కదా. 10వ వచనం నుంచి చదవబడిన వాక్యంలో ప్రాముఖ్యమైన సంగతులు రాయబడ్డాయి. అదేమంటే సంఘము యొక్క నిర్మాణం క్రమక్రమముగా దాని యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది అన్న దానిని ఈరోజు వాక్యం నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలి, సమయం చాలా తక్కువ. దేవుని వాక్యం చెప్పుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది మరి ఎంతో ఉంది. మనకి ఉన్న సమయం చాలా తక్కువగా ఉంటున్న కారణం చేత పాటలు కూడా మనం తక్కువగానే పాడాం. అందుచేత దేవుడి వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి సంఘం యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది అనే విషయం ఆత్మ సంబంధమైన కోణంలో బహు జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. సంఘానికి అంతటికీ ఈ విషయాలు తెలియవలసిన అవసరం ఉంటుంది. సంఘ నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే అది నిరంతరము జరిగేది ఉంటుంది. సంఘం యొక్క నిర్మాణం నిరంతరం జరిగేది. చర్చి బిల్డింగ్ అయితే ఒక ఏడాది లోపు మనం కంప్లీట్ చేసేవచ్చు బిల్డింగ్ కట్టడం, లేదా ఒక 6 నెలల లోపు కంప్లీట్ చేసేవచ్చు ఒక బిల్డింగ్ కట్టడానికి. చర్చి బిల్డింగ్ కట్టడం ఈజీ. చర్చి బిల్డింగ్ని ఈజీగా కట్టేసుకోవచ్చు. డబ్బులుంటే ఎవరైనా కట్టేసుకోవచ్చు. ఒక 2 నెలల్లో కంప్లీట్ చేసేవచ్చు డబ్బులుంటే. అది పునాదులతో ప్రారంభించబడి స్లాబ్ వేసుకుని ఈ ప్లాస్టింగ్ వర్కులు, ఫినిషింగ్ వర్కులు అన్నీ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. అయితే సంఘం యొక్క నిర్మాణం అనేది ఉన్నది చూసారా, అది నిరంతరము కొనసాగించవలసిన క్రియ. సంఘ నిర్మాణం అనేది ప్రతిరోజు జరగవలసినటువంటిదే ఉంటుంది, జరుగుతూ ఉన్నదన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చూడండి అది ఎలా కట్టబడిందంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉంటుండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో అంటే క్రీస్తులో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయము ప్రభువులో అవ్వటానికి వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. అయిపోలేదు, అది కొనసాగింపబడుతూ ఉన్నది. కట్టబడుచున్నారు. సంఘం కట్టబడుచుంటుంది. అది జాగ్రత్త వినాలి. ఎందుకంటే ప్రపంచానికి తెలియనటువంటి మహాజ్ఞానం దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచాడు. అది నేర్చుకోవడం వల్ల మనం ధన్యులం అవుతాం. ఈ మహాజ్ఞానం నేర్చుకోవడం వల్ల ధన్యులం అవుతాం. అటువంటి ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ప్రియులారా, ఆలోచన చేయండి. మీరంతా సంఘమై ఉన్నారు, మనమంతా సంఘంగా ఉన్నాం. సంఘముగా కట్టబడుతూ ఉన్నటువంటి మందిరం, దేవుని మందిరం అనగానే జీవం గల దేవుని సంఘం, బిల్డింగ్ కాదు. బిల్డింగ్ అంటే అది కొంత టైం తీసుకుంటుంది. ఆ టైంలో అది కంప్లీట్ అయిపోద్ది, ఫినిషింగ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు సహోదరి వెంకటలక్ష్మి గారు ప్రార్థన చేసినట్లుగా ఇది ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. ఏమున్నాయి, ఆ కిటికీ డోర్స్, ఆ డోర్స్ అయితే కంప్లీట్ అయ్యింది. బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. చర్చ్ బిల్డింగ్
కంప్లీట్ అయింది, ఆ డోర్స్ వేసేస్తే సరిపోతుంది, అయిపోయింది. కానీ సంఘం అలా కాదు. సంఘం కట్టడం సామాన్యమైన విషయం కాదు. సంఘం ప్రతిదినము కట్టబడుతుండేది. బిల్డింగు ఏదో ఒక టైంలో అయిపోతుంది, కొంత టైం తీసుకుంటుంది, కంప్లీట్ అయిపోద్ది బిల్డింగ్ కట్టడం అనేది. కానీ సంఘం అనుదినము, ప్రతిదినము, నిరంతరం మనం బతికున్నంతకాలం సంఘాన్ని కడుతూనే ఉండాలి. అది కాబట్టి పౌలు గారు ఇక్కడ మనం క్రీస్తులో సంఘంగా కట్టబడుచున్నాము, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలధారి అయి ఉండగా అని చెప్పుకొస్తున్నాడు. ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడి, ఇటుకలు ఎలాగ అమరుస్తారు మేస్త్రులు, చక్కగా ఒక్కొక్క ఇటుకు అమర్చి దానికి సిమెంట్ వేసి కడుతూ ఉంటారు. అలాగే ఇటుకల్లాంటి మనుషుల చేత కట్టబడేది సంఘం. ఆ సంఘం క్రీస్తుది, ఎవరిది కాదది. సంఘం అనేది క్రీస్తు ప్రభుది, క్రీస్తు సంఘము. అందువల్ల ప్రతి కట్టడము కూడా, అంటే ప్రతి సంఘము కూడా చక్కగా అమర్చబడాలని చెప్తున్నాడు. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు అది వృద్ధి పొందుచున్నది 2000 సంవత్సరాలైంది ఆ మాట రాసి, సుమారు. ఇప్పటికీ ఇంకా అది వృద్ధి పొందుచున్నది. అలాగా ఇక్కడ పిఠాపురంలో క్రీస్తు సంఘం ఉంటుంది, కాకినాడలో క్రీస్తు సంఘం ఉంటుంది, హైదరాబాద్లో క్రీస్తు సంఘం ఉంటుంది, అనకాపల్లిలో క్రీస్తు సంఘం ఉంటుంది. అలాగా ప్రపంచవ్యాప్తంగా వినాలి, మాట్లాడొద్దు చివరికి వచ్చిన యవనస్తులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం క్రీస్తుది, క్రీస్తు ప్రభు సంఘం ఒకటే. సేవకులు వేరు, ప్లేసులు వేరు, అనేక స్థలాల్లో అనేక పట్టణాల్లో సంఘం ఉన్న సంఘం ఒకటే. ఇవన్నీ సార్వత్రిక సంఘాలుగా అక్కడక్కడ ఒక్కొక్కరి చేత నడిపించబడుతూ ఉంటాయి. కానీ సంఘానికి మూలమైన రాయి, ముఖ్యమైన రాయి క్రీస్తు ప్రభువే. సంఘాన్ని స్థాపించింది క్రీస్తు ప్రభువే. కానీ అభివృద్ధి పరచుకోవడం మనదే, మన చేతిలో దేవుడు అప్పచెప్పాడు, మనం పని చేయాలి. సువార్త చెప్పడం, దేవుడు పని చేయడం వల్ల సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. బిల్డింగ్ కాదు, ఇది ఆత్మ సంబంధమైన కట్టడం, ఆత్మ సంబంధమైన మందిరం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే మనమంతా దేవుడు నివసించే నివాస స్థలం. ఒకప్పుడు మనం అందరం దేవుళ్ళలో నివసించేవాళ్ళం. మాకు నివాస స్థలము నీవే అంటాడు మోషే. కానీ ఇప్పుడు దేవుడికి నివాస స్థలం మనమే, అది విశేషం. ఒకప్పుడు మనకి దేవుడి నివాస స్థలం అయితే 90 కీర్తనలు అంటాడు కదా, మాకు నివాస స్థలం నీవే అని. అయితే ఇప్పుడు దేవుడికి నివాస స్థలము మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంటే మరి దేవుడు ఉన్నటువంటి నివాసము నీవైతే, దేవుడు ఉండే ఇల్లు నీ ఒళ్ళు అయితే, నీ శరీరం అయితే, అది ఎలాగ ఉండాలా? పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అది ఎందుకంటే దేవుడు ఉండే ప్లేసు, మనుషులు ఉండేదే అంత శుభ్రంగా చేసుకుంటాం. అలాగే ఇక్కడ సంఘం సమావేశం అవుతున్నారని ఈ మందిరాన్ని శుభ్రం చేస్తారు. శుభ్రంగా శనివారం సాయంకాలం వచ్చి మరి మన దేవుడి పిల్లలు శుభ్రం చేస్తారు. ఈ కంపాక్ట్ అది పెట్టి శుభ్రంగా క్లీన్ చేస్తారు, నీట్గా ఉంచుతారు, అన్నీ తుడుస్తారు, అంతా శుభ్రం చేస్తారు. ఎందుకని? ఇక్కడ సంఘం సమావేశం అవుతుంది, ఇది దేవుని యొక్క మందిరం అని శుభ్రం చేస్తారు. అది మంచిదే, చాలా బాగుంది. మనం అందరం కూర్చుంటాం కనుక నీట్గా ఉండాలి. మరి లోపల హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి మనిషి యొక్క హృదయం ఎలాగ ఉండాలి? అది ఇంకా నీట్గా ఉండాలి, ఇంకా శుభ్రంగా ఉండాలి. దేహం, మనిషి దేహంలో ఉన్న హృదయంలో ఉన్న దేవుడు. నీ దేహము దేవుని
ఆలయమని మీరు ఎరగరా అంటాడు. అని మనం ఎరుగుదు. మన దేహమే దేవుడు ఆలయమని మనం ఎరుగుదు. చాలామంది ఎరగరు, వాళ్ళకి తెలియదు. కాబట్టి దేహాన్ని ఏం చేయాలా? చాలా శుభ్రంగా ఉంచాలి. దేవుడు ఉండే ఆలయం దేహమే కాబట్టి అది కట్టబడుతున్నటువంటి మందిరముగా, సంఘముగా ఒకరు క్రొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు. అది కట్టబడ్డం. పాత వాళ్ళు 100 మంది ఉన్నారనుకోండి సంఘంలో, మనం బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఒకరికి ఇస్తే ఇంకొకరు జాయిన్ అవుతారు, ఇద్దరికి ఇస్తే ఇద్దరు జాయిన్ అవుతున్నారు. అలాగా ఈ మందిరము లేదా సంఘం ఏమవుతుంటుంది? దినదినము అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే పొలానికి తెగులు పెట్టినట్టు సంఘానికి రోగాలు పడతాయి. సంఘానికి రోగం పడుతుంది. ఏ రోగం? ఆత్మీయ రోగం. ఆత్మీయ రోగాలు వస్తాయి. ఈ ఆత్మీయ రోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘంలోంచి పోతూ ఉంటారు, బయటికి పోతూ ఉంటారు. మళ్ళా ఆ బయటికి పోయినటువంటి ఆత్మీయ రోగుల్ని మళ్ళీ తీసుకురావడం చాలా కష్టమైపోద్ది. తిరిగి రాని పరిస్థితులు ఏర్పడతాయి. అంచేత అభివృద్ధి చెందవలసి ఉన్న సంఘం ఆ అభివృద్ధి వెనకబడిపోయి కుంటిపడిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంచేత ఈ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేయాలి. మనం అందరం పనిచేయాలి. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, వాక్యం బోధించేవాళ్ళు వాక్యం బోధించాలి, చదివేవాళ్ళు చదవాలి, ఏమండి ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, తెచ్చేవాళ్ళు తేవాలి, చూసేవాళ్ళు చూడాలి. అంటే పరిచర్య ధర్మం అందరూ చక్కగా జరిగించాలి. అదే చెప్పాడు ఇక్కడ 15వ వచనం, 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఇట్లు సంధి చేయొచ్చు. ఏదమ్మా ఇది 2వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయం 15వ వచనం, ఎఫెసీ పత్రిక. అది ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎలా ఉండడానికి? క్రీస్తు వలె ఉండడానికి. అది అన్ని విషయంలోనూ ఎదుగుదుము అంటే అర్థం ఏంటి? ఎదుగుదుము అంటే ఏం చేయాలి? అభివృద్ధి చెందాలి. సంఘం అన్ని విషయంలో కూడా మరి ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలి. అంటే సంవత్సరం సంఘం ఏమవ్వాలి? ఎదగాలి. ఎదుగుతుందా ఒదుగుతుందా? సంఘాలు ఎదుగుతున్నాయా ఒదిగిపోతున్నాయి, సీలిపోతున్నాయి, పాడైపోతున్నాయి. అదేంటండి? అక్కడే సంఘాలు దెబ్బతినేస్తున్నాయి, వ్యవస్థ దెబ్బతినేస్తుంది. ఏదో పెట్టుకుంటారు మనసులో, ఫాస్ట్ గారు నన్ను అలాగన్నారనో ఇలాగన్నారనో, లేకపోతే అక్కడ నాకు గౌరవం లేదనో, లేకపోతే ఏదో మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని సంఘానికి రావడం మానేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటండి. ఎవరేమనుకున్నా మనకి దేవుడికి సంబంధం ఉండాలి. మనకిని దేవుడికిని అవినాభావ ప్రేమ బంధం బలంగా ఉండాలి. మేమైనా ఎవరైనా పనివాళ్ళు, జీతగాళ్ళు లేదా కూలి పని చేసే వాళ్ళతో సమాన సేవకులు అందరూ. దేవుని రాజ్యంలో మనం అందరం పనివాళ్ళం. పొలంలో పని ఏం చేస్తారు? కలుపు తీసే పని, ఎరువేసే పని, నీళ్లు పెట్టే పని, నాటే పని, విత్తనాలు వేసే పని. ఎలాగైతే పొలం పని ఉంటుందో సంఘంలో వాళ్ళకి అందరికి కూడా ఏముంది? ఒకడికి చెప్పే పని, ఒకడికి పాడే పని, ఇంకొకడికి ప్రార్థన చేసే పని, ఒకడు చదవడం, ఇలాగా రకరకాల పనులు ఉంటాయి. అందరం కూడా వర్కర్స్. మనం అందరం ఎవరు? ఆల్ ఆర్ వర్కర్స్. అందరం పనివాళ్ళమే. దేనికోసం పనిచేయాలా? సంఘం యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుందంటే, ఏ సంఘానికి మనం ఉన్నామో ఆ సంఘంలో పని చేయకుండా వేరే వాటికి, సంఘాలకు వేరే చోట్లకి వెళ్ళి వేరే వాళ్ళకి పనులు చేస్తుంటే అక్కడే మండుతుంది క్రీస్తుకి. అదేంటండి? సంఘానికి బాధ కలిగేది ఏంటంటే, ఏ సంఘంలో మనం ఉన్నామో ఆ సంఘానికి అభివృద్ధికి పనిచేయాలి, పాటుపడాలి. కానీ ఈ సంఘాన్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి, అంటే ఈ మేత అంతా ఇక్కడ తిన్న కోడి గుడ్డు ఇక్కడ పెట్టకుండా వేరే చోట గుడ్డు పెడుతుంది అనుకోండి, బజార్లో పెడుతుంది అనుకోండి గుడ్డి, ఆ కోడికి
బైబిల్ లేని గుడ్డి, బైబిల్ లేని కోడి, మీరు చెప్తుండాలి కొంచెం. బైబిల్ లేని కోడి బజార్లో గుడ్డెట్టిందంట. అలాగ ఉంటుంది పరిస్థితి. అలాగ ఉండకూడదు కదా. మీ ఇంట్లో మేసే కోడి పక్కింటికి వెళ్ళి గుడ్డెడితే గుడ్డు మా ఇంటికి ఇట్టింది కానీ మాదంటారు అది. నిజమే. అంచేత అలాగ ఉండకూడదు, క్రమం ఉంటుంది. ఏంటి దేవుడు ఎందుకు బాధపడతాడు? దేవుడికి ఎందుకు కోపం వస్తుందంటే సంఘం తన పని తాను సరిగా చేయకపోవడం వల్ల దేవుడు బాధపడతాడు. దేవుడు మళ్ళీ అదిగో నేను బాధపడుతున్నాను, నన్ను ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, మీరు ఇలా చేయకండి మళ్ళా చెప్పడం. ఇంకా బైబిల్లో చెప్పేసాడు ఒకసారే. అది చదువుకొని మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. అందుకని మాటికి చెప్పడం. ఎందుకంటే మానవ మాత్రుడు కాదు ఆయన మాటికి చెప్పడానికి. మనం సత్యాన్ని అనుసరించి బ్రతకాలని చెప్తున్నాడు. అక్కడ అదే కదా చెప్పాడు, మీలో ప్రతివాడు కూడా ప్రేమ కలిగి సత్యం చెప్పు, క్రీస్తు విషయంలో పెరగాలి, ఎదగాలి, క్రీస్తు వలె ఉండుటకు. ఎందుకని ఆయనే సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు, ఆయన నుండి సర్వ శరీరం అంటే సంఘం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. చూసారా, ప్రతి భాగము పనిచేయాలి. శరీరంలో ప్రతి భాగం, కాలు, చెయ్యి, కన్ను, ముక్కు, చెవి, అందరికీ పని ఉంది, వర్క్ ఉంది. దేర్ ఆర్ వర్కర్స్, ఆల్ ఆర్ వర్కర్స్. కానీ ఎవరి పని వాళ్ళు చేస్తే సంఘం ఎంతో అభివృద్ధి అవుతుంది. కానీ పనివాళ్ళు రావట్లేదు. పని చేయడానికి పనివాళ్ళు రారు. ఏదో ఒక సాకు చెప్పుకొని నాకు ఇవాళ ఒంట్లో బాగోలేదండి, నాకు తలనొస్తుందండి, నాకు కాలు నొస్తుంది, నాకు కడుపు నొస్తుంది. ఎలాగైతే వర్కర్స్ సాకులు చెప్పుకొని పని ఎగ్గొడతారో సంఘంలో వాళ్ళు కూడా దేవుడి పని ఎగ్గొడేస్తున్నారు. పిల్లలకు పెద్దవాళ్ళు కొంచెం కుర్చీలు సర్దుబాటు చేయండి, పిల్లలు వచ్చి కింద కూర్చోండి. ఎబ్రోన్ సంస్థలో అందరూ కిందనే కూర్చుంటారు. ఎబ్రోన్ సంఘంలో మా సుశీలమ్మాలు వెళ్తారు, అక్కడ కర్ణాటకలో ఆ చర్చికి వెళ్తారు. వాళ్ళకి దగ్గరగా ఉంది అదే. అక్కడ క్రీస్తు సంఘం ఎక్కడో కనిపించలేదు వాళ్ళకి. అంచేత ఆ ఎబ్రోన్ సంఘంలో పెద్దోళ్ళు, పెద్ద ఇంజనీర్లు, పెద్ద జాబ్ వాలర్స్ కార్లు వేసుకొచ్చి కిందన కూర్చుంటారు. మన కుర్రవాళ్ళు కూడా కుర్చీలు ఎదుక్కుంటారు. అది వచ్చింది ఇక్కడ బాధ. ఇసరా నేను కూడా వెళ్ళాను ఒకసారి. ఒక ఆదివారం వాళ్ళ ఇంటికాడ ఉండి, నేను మరి ఇంటికాడ ఉండి ఏం చేస్తాం, ఆ చర్చికి వెళ్ళాను. చూస్తే అందరూ పెద్దవాళ్ళు కార్లు వేసుకొస్తున్నారు, అందరూ కిందనే కూర్చుంటున్నారు. మోకాలు ప్రార్థన అండి అందరికీ. మోకాళ్ళు కాయలు కాసేస్తాయి. అలాగా మనకి తగ్గింపు జీవితం అనేది ఉండాలని చెప్పి వినాలి, నిశ్శబ్దంగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక యెరూషలేముకును. ఏముంది అక్కడ? 16 మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏ కార్యాలు చేయాలి. అది ప్రతి వారు తమ పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి, అది అంటే వాక్యానుసారంగా తీర్పు తీర్చండి. సత్యం అంటే ఏంటి? వాక్యం కదా. ఆ వాక్యమును బట్టి మీరు మాట్లాడండి, ఆ వాక్యమును బట్టి తీర్పు తీర్చండి అని. సత్యమును బట్టి మాట్లాడాలి ఒకరితో ఒకరు. సత్యం అంటే వాక్యం. అంటే ఒకరికి ఒకరు ఏం చెప్పుకోవాలట? వాక్యం చెప్పుకుంటున్నారా?
సత్యం చెప్తున్నారా? సత్యవాక్యం చెప్తున్నారా? దేవుడు వారిని దీవించేటట్లుగా, ఇతరులకు అది దీవెనకరంగా ఉండేటట్లుగా దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని, సత్యాన్ని ఏమని దేవుని యొక్క ఆదేశాల మేరకు మనం ఏం చేయాలో నడుచుకొంచు బాధ్యత కలిగి ప్రవర్తిస్తూ ఈ సత్యవాక్యాన్ని ఇతరులకి చెప్పాలి. ఒకరికొకరు ఏం చెప్పుకోవాలట? సినిమా స్టోరీలు కాదు, సీరియల్ స్టోరీలు కాదు, కథా కాలక్షేపం కాదు, హరికథలు బుర్రకథలు కాదు, తానా తందానే కాదు. వినాలమ్మా, వాక్యాన్ని సత్యాన్ని చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సత్యం చెప్పుకోమన్నాడు దేవుడు, సత్యవాక్యం చెప్పుకోవాలి. సత్యవాక్యం నేర్చుకునే వాళ్ళు అయితే సత్యాన్ని చెప్పగలుగుతారు, కానీ చాలామంది సత్యాన్ని నేర్చుకోవట్లేదు. అదిగా వాళ్ళు సత్యం చెప్పలేకపోతున్నారు. అసత్య సిద్ధాంతాల్లోనికి కూరుకుపోయారు, ఊబలోనికి దిగిపోయినట్టుగా అబద్ధాల్లోనికి దిగిపోయారు. ఆ ఊబలో అబద్ధ సిద్ధాంతాల్లో దిగిపోయిన వాళ్ళు అందులోనే కూరుకుపోయి అందులోనే చచ్చిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. కనుక సత్యమును చెప్పాలని దేవుడు చెప్పాడు. ఎందుకు సత్యమే మాట్లాడాలని బైబిల్ అంతట్లో దేవుడు చెప్తున్నాడు? ఎందుకు సత్యమే చెప్పాలని దేవుడు బైబిల్ అంతట్లో కూడా ఆజ్ఞాపిస్తున్నాడు? ఆలోచన చేయండి. ఎందుకని అంటే అది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. ఏది? సత్యం. మరలా మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి సత్యము చెప్తూ ఉండవలను అన్నాడు. ప్రేమ కలిగి సత్యం ప్రేమతో. పగతో చెప్తుంటారు కొంతమంది. వాక్యానికి చెప్పడానికి అవకాశం ఇస్తే పగ, వాళ్ళ హృదయాల్లో ద్వేషం, వాళ్ళ హృదయాల్లో పగ. ఇవాళ అవకాశం దొరికింది కాబట్టి వీడికి ఏదోలాగా చెప్పేయాలని చెప్పేసి కొంతమంది బోధకులు దురుద్దేశంతో బోధించే వాళ్ళు ఉంటారు. చాలా తప్పండి అది, అలా చెప్పకూడదు. ఎందుకంటే ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు, కానీ పగతో ఏవో ఉద్దేశించి వాళ్ళందరూ భక్తిహీనులు, మేమే భక్తి గలవాళ్ళు, వాళ్ళందరూ దుర్మార్గులు, దుర్నీతిపరులు, మేము నీతిమంతులం కాబట్టి ఇంత గొప్పవాడమయ్యాం. గొప్పవాడు అవడం అంటే ఏంటి? ఏదో బిల్డింగ్లు కట్టుకుంటే గొప్పవాళ్ళని కాదు అక్కడ అర్థం. ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుంటే గొప్పవాళ్ళు కాదండి. అది సరే, ఇక్కడేదో సంపాదించుకుంటే గొప్పవాళ్ళు కాదు. ఇక్కడేవో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి లక్షలు సంపాదించే గొప్పవాళ్ళని కాదు. పరలోకంలో చోటు సంపాదించుకున్నవాడు గొప్పవాడు. అంటే అప్పుడు నేను గొప్పవాడిని ఎప్పుడు చెప్పాలి చెప్పండి? మీకు అందరికీ అర్థమై పరలోకం వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్పాలి, నేను గొప్పవాడు కాబట్టి ఇక్కడికి వచ్చానని. అప్పుడు కూడా చెప్పకూడదు. ఏం చేద్దంటే దేవుడి కృప వల్ల వచ్చావు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏమయ్యానో అది దేవుని కృప వల్ల అయ్యిందని అంటాడు పౌలు అంతటి వాడు. మనం ఏపాటి వాడు? ఎన్ని ఆస్తులు విస్తరించినా, ఎన్ని బిల్డింగులు కట్టుకున్నా, ఎన్ని కార్లు కొనుక్కున్నా, ఏంటి స్థలాలు పొలాలు ఆస్తులు పాస్తులు ఎన్ని సంపాదించుకున్నా మనం గొప్పవాళ్ళమని ఎప్పుడు అనుకోకూడదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యి ఉన్నానని తగ్గించుకున్నవాడు పరలోకం అంతా హెచ్చింపబడతాడు. వాడు దేవుడి సన్నిధికి వెళ్ళగలిగినంత హెచ్చింపులోనికి తీసుకొస్తాడు. దేవుడి బిడ్డలారా ఆలోచించాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఏమీ శాశ్వతం కాదు. అందుకే ప్రేమ కలిగి సత్యం చెప్తూ అన్ని విషయాల్లో దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లలు ఎదగాలన్నాడు, వృద్ధి చెందాలన్నాడు. అంటే సంఘం అనేది నానాటికి పెరుగుతూ ఉండాలి, అభివృద్ధి అవుతుండాలి. సంవత్సరం విస్తరించి ఈ ప్లేస్ వచ్చే సంవత్సరానికి ఈ ప్లేస్ సరిపోకూడదు. కానీ ప్లేస్ సరిపోవడం కాదు కదా, ఖాళీ అయిపోతుంది. కారణం ఏంటి? సంఘంలో వాళ్ళు పని చేయట్లేదు. సేవకుల లోపమా, లేదా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల లోపమా, ఎవరి లోపం ఏంటి పరిస్థితి? మనం సరిగా నడిపించలేకపోతున్నామా, లేదా చెప్పినా కూడా వినలేకపోతున్నారా, పాటించలేకపోతున్నారా, పరారైపోతున్నారా, ఎస్కేప్ అవుతున్నారా దేవుడి పని నుంచి? దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. ఎప్పుడు కూడా మనం దేవుడి పనుల నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. దొరికినా నాకు ఇటువంటి సేవ అని దేవుడి పని చిన్నదైనా పెద్దదైనా దొరికితే చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూసారా? ఎనీ టైం రెడీగా ఉండాలి. పని చేయడానికి ఆతృత పడాలి. దేవుడి పని అది. మనం దేవుని చేత వాడబడకపోతే దెయ్యం వాడుకుంటుంది మనల్ని. దేవుడి చేత వాడబడకపోతే మనల్ని
దెయ్యం వాడుకుంటుంది దాని తన పని కోసం దాని లోకానికి తన సామ్రాజ్యానికి వర్కర్స్గా మనల్ని ఉపయోగించుకుంటుంది. అందుకే ఈరోజు తన మునకలు అయిపోయారు దెయ్యం పనులు. అసలు దేవుడి సన్నిధి అన్నటువంటి ఆ ఊసి లేకుండా ఏవో ఎన్నో పనులు పెట్టేసుకున్నారు, ఎన్నో వ్యాపారాలు, ఎన్నో వ్యవసాయాలు, ఎన్నో వ్యాపారాలు, బిజినెస్లు, రకరకాలుగా ఈ వ్యవసాయాలు, ఎన్నో వర్కులు, ఎన్నో జాబులు, ఓవర్ డ్యూటీలు పెట్టుకున్నారు, ఓవర్ లోడు. అవన్నీ చేయొద్దు అంటలేదు, చేయొచ్చు. కానీ దేవుడికి ఇచ్చే సమయాన్ని దేవుడికి ఇచ్చేయాలి. అందుకే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్నాడు. అంటే ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ, సత్యం చెప్పాలి. పగతో బోధలు చేయకూడదు, దురుద్దేశంతో బోధలు చేయకూడదు. ఎవరికో మనం ఏదో చేద్దామని చేస్తే అది మనకే గుచ్చుకుంటుంది. ఎదటోడికి ములుగుచ్చుదారనుకుంటే మనకే గుచ్చుకుంటుంది. ఎదటోడు గోతులో పడతారనుకుంటే ఆ గోతులో మనమే పడతాం. ఎదటోడి మీదకి ఒక బండరాయి దొర్లిందారనుకుంటే ఆ బండరాయి మన మీదే పడుతుంది, తిరిగి మనమే అందులో నరిగిపోతాం. ఎందుకంటే ఆ ఉద్దేశం దురుద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆ ఉద్దేశాలు మంచివి కావు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను ఒకానొక టైంలో నేను అలాగే అనుకునేవాడిని. నాకు టైం దొరికితే అడిగి వేసేయాలనుకునేవాడిని. ఇప్పుడు అవన్నీ మానేసేది, అవన్నీ అనవసరం, అవన్నీ అనవసరం. మనం మంచి వాక్యం చెప్పాలి. ఆ కుటుంబం ప్రార్థన పెట్టుకున్నారంటే ఆ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళకి బలపరచాలి. వాళ్ళు ఇంకా దేవుడి పని చేసేటట్లు, ఇంకా దేవుడికి దగ్గర అయ్యేటట్లు, వాళ్ళు ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేటట్లు వాళ్ళని ప్రేమతో చెప్పాలి తప్ప వాళ్ళ లోపాలు ఎత్తి చూపించి వాళ్ళ పాపాలు ఎత్తి చూపించేదా వాళ్ళు అందరిలోనూ ఉంటాయి పాపాలు. ఒక టైటిల్ పెట్టాను, మన శుక్రవారం చెప్పిన వాక్యాన్ని టైటిల్ ఏం పెట్టాను తెలుసా? పాపం గుప్పెట్లో ప్రపంచం, పాపం గుప్పెట్లో ప్రపంచం అని మన శుక్రవారం మనం చెప్పుకున్న వాక్యానికి ఆ టైటిల్ పెట్టి ఆ యూట్యూబ్లో పెట్టాను. అందరూ పాపం గుప్పెట్లో ఉన్నారు ఈవేళ ప్రపంచవ్యాప్తంగా. ఎవడు పుణ్యాత్ములు లేడు ఇక్కడ, అందరూ పాపాత్ములు, అందరూ పాపం చేసినారే అని అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీ టైం బాగుండి కొంచెం మంచి బాగుండవచ్చు ఆర్థికంగా, నీ టైం బాగుంది కొంచెం ఆర్థికంగా బాగుండి ఉండొచ్చు, కానీ దాన్ని ఏదో ఆధారం చేసుకుని నేను గొప్ప అంటే కుదరదు. ఏమండి, రెండు కోణాలు ఉంటాయి ఎప్పుడన్నా, భౌతికంగాను ఆత్మీయంగాను. ఆత్మీయంగా బాగున్నావా అది చూసుకో. ఆత్మీయంగా నీ కుటుంబం బాగుందా, నీ పిల్లల పరిస్థితి బాగుందా, వాళ్ళు మంచి ప్రార్థన పరులు అయ్యారా, వాక్య బోధకులు అయ్యారా, లేకపోతే మంచి సత్యం చెప్పేటువంటి సేవకులు అయ్యారా అది చూసుకో ముందు. అది కాకుండా నేను ఏదో కొంచెం సంపాదించుకున్నాను, కొంచెం బాగున్నా, పరిస్థితి బాగుంది, కార్లు మిద్దులు వగేరా వగేరా అంటే అది దేవుడి పరిగణంలోనికి తీసుకోడు. ప్రేమ అనేది గొప్పదని చెప్పాడు. ఎందుకని గొప్పది ప్రేమ? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింట్లో శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పాడు. మరి విశ్వాసం గొప్పది కదా, నిరీక్షణ గొప్పది కదా. 13:13 కొరింథీ మొదటి పత్రిక 13:13లో మనం చూస్తాం. చాలా మంచి మాటలు, దేవుడి మాటలు, మన సొంత మాటలు కాదు, నేను రాసుకొచ్చినది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే, ఇదే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పాడు. ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది అని చెప్పాడు? ఎందుకు చెప్పాలి? ఎందుకు ప్రేమ శ్రేష్టమైనది చెప్పగలరా ఎవరన్నా? ఉన్నాయి రకరకాలు చెప్తారు కానీ మంచిది, అది రైటే. కానీ ప్రేమ ఇస్తుంది, ప్రేమ ఇస్తుంది. ప్రేమ అంటే ఇచ్చేది, ఏదైనా ఇచ్చేస్తుంది ప్రేమ. అది దట్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడి ప్రేమ ఇచ్చేది. ఏంటండి దేవుడి ప్రేమ అలాంటిది, ఏదైనా ఇస్తుంది, ఏదైనా ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది. దేవుడు ప్రేమ అంటే ఇచ్చేది కనుక ప్రేమ శ్రేష్టమైంది. విశ్వాసం అనేది ఇచ్చుకునేది. అర్థమైందని విశ్వాసం అనేది ఏంటి తెలుసా? ఇచ్చుకునేది. ఏంటి?
నేను నమ్ముతున్నా నువ్వు ఇస్తావని. అది నాకు విశ్వాసం ఉంది మీరు ఇస్తారండి అంటే విశ్వాసం ఇచ్చుకునేది, ప్రేమమో ఇచ్చేది. మరి నిరీక్షణ అంటే ఇస్తాడు అని కనిపెట్టేది, వస్తాడు అనేది కనిపెట్టేది, ఇస్తాడు అని కనిపెట్టడం. హోప్ అన్నాడంటే కనిపెట్టడం, నిరీక్షణ. అందుకనే విశ్వాసం అనేది ఇచ్చుకునేదైతే, నిరీక్షణ అనేది ఇస్తాడని ఎదురు చూసేదైతే, ప్రేమ అయితే ఇచ్చేది. వండర్ఫుల్ అండి. దట్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. దేవుడు ప్రేమ అన్నాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ. అందుకని ఆ ప్రేమ చాలా శక్తివంతమైంది. ఏమంటే అది పవర్ఫుల్ వెపన్. అది చాలా శక్తివంతమైన ఆయుధం ప్రేమ. ఏదైనా ప్రేమతో సాధించగలుగుతారు, పగతో సాధించలేరు. ఇలా దేవుడు కూడా ఏం చెప్పాడు? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి. ఇందాక జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 16 చదివారు కదమ్మా. అక్కడ ఏం చెప్పాడు? ప్రతివాడు సత్యమే మాట్లాడవలను, ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. సత్యమును బట్టి, సమాధానకరమైన న్యాయమును బట్టి, అది సత్యమును బట్టి తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చడం అంటే వాక్యం చెప్పడమే తీర్పు తీర్చడం. తన పొరుగువాని మీద అది దుర్యోచనలు యోచించి దుర్బోధనలు చేయకూడదు, దురుద్దేశాలతో చెప్పకూడదు వాక్యం. ఈ వాక్యాలన్నీ చదివిన తర్వాత నాలో వచ్చిన మార్పు అదే. ఎవరు ప్రార్థన పెట్టుకున్నా మనం దురుద్దేశంతో బోధ చేయకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనకి అనవసరం. వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నారంటే మంచి పని చేశారు. నిన్న మీరు రాలేదు, చక్కగా అక్కడ ఇంద్రానగరంలో వచ్చి మీరందరూ చాలా, ఎవరో రాలేదు, అగ్రహారం నుంచి ఎవరు రాలేదు. ఇంద్రానగరంలో నరసింహరావు గారును మహాలక్ష్మి గారు వచ్చారు. వెరీ గుడ్. ఆవిడ ప్రార్థన పెట్టుకుంది చక్కగా. ఏమండి సింపుల్గా ప్రార్థన పెట్టుకుంది. వచ్చిన వాళ్ళందరికీ చక్కని వాక్యం అందించింది. చక్కని వాక్యం చెప్పాం అక్కడ. ఆ వాక్యం అనంతరం వేడి పలావ్, వేడిగా ఇలాగ అప్పటికప్పుడు అలా దీన్ని చక్కగా వేడి బాగా వండారు. బిర్యానీ, చక్కని బిర్యానీ పెట్టింది, చికెన్ కర్రీ వేసింది, సాంబార్ వేసింది, వైట్. దానికోసం చెప్తున్నారు ఎట్టండి అనుకుంటారేమో. అంతకన్నా ముందేం చెప్పాను? మంచి వాక్యం అందించింది, పాటలు పాడాం, ప్రార్థన చేసాం. వచ్చిన వాళ్ళందరూ చక్కగా భోజనం చేసి చక్కగా వచ్చారు. మంచి ఆతిథ్యం ఇచ్చింది ఆవిడ. పేద విధవరాలు ఆవిడెవరో, ఒక పేద విధవరాలు, లూది ఆవిడ పేరు. చక్కని ప్రార్థన ఏర్పాటు చేసింది. కింద సంవత్సరం కూడా ఆవిడ అదే రోజు ప్రార్థన ఏర్పాటు చేసింది. అదే సహోదర ప్రేమ. రావాలి. వాళ్ళు ఇంటికి భోజనానికి వెళ్తే ఏమనుకుంటారో, వాళ్ళు మనకు సంబంధం లేదు, మన ఇంటికి ఎప్పుడు రాలేదు. లేకపోతే వాళ్ళ పెళ్ళికి వెళ్తే ఏమనుకుంటారో, మన పెళ్ళికి వచ్చి కట్టదలు ఏం పెట్టలేదు, లేకపోతే మన ప్రధానానికి రాలేదు, మన పిల్లకి రాలేదు, మన కుర్రోడికి రాలేదు. ఇవేంటండి? ఇవి ఎక్కడ ఆలోచనలండి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దైవ ప్రేమ, సత్యము. అదే అన్నాడు కదా, ప్రేమగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి. ఈ చూడకూడదు, ఈ భూతద్దాలు ఎట్టి చూడకూడదు. ఏమని మనకు వచ్చారా, పెట్టారా, మనకు తెచ్చారా, ఇచ్చారా, మనకి ఇస్తేనే మనం ఇద్దాం, మనకు పెడితేనే తిరిగి పెడతాం, లెక్కలు వేసుకుని బుక్లో రాసుకొని. మనకు పెళ్లి కార్డులు ఇస్తే కూడా ఆ పేరు చూసుకుంటాం, కార్డులో పేరు మన అబ్బాయి పెళ్ళికి వచ్చాడో లేదో చూడండి, ఎంత వేసాడో చూడండి కట్నం. అలాగైతేనే వెళ్తాం, అలా వెళ్ళం అన్నట్టుగా ఉంటుంది. అదంతా లోకం యొక్క విధానం, లోక మర్యాద, దేవుడి మర్యాద కాదు అది. దేవుడి మర్యాద అంటే సంఘంలో ముఖ్యంగా, మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. మన సంఘంలో ఎవరైనా ఆతిథ్యం ఇస్తే రండి అని ప్రార్థన పెట్టుకుంటే అందరూ రావాలి. నీకు అతనికి సంబంధాల సంగతి పక్కన పెట్టి అనవసరం. దేవుడికి నీకు సంబంధం. నిష్కపటంగా వెళ్ళాలి, నిష్కపటంగా ఉండాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి, పాట పాడమంటే పాట పాడాలి, వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పాలి. కాసేపు దేవుడిని అక్కడ మహిమపరిచి వచ్చేయాలి.
అప్పుడు అందరూ వచ్చారు మా ఇంటి దగ్గర ప్రార్థన, కానీ వాళ్ళు సంతోషపడతారు? దేవుడు ఆనందపడతాడు. నా దేవుడు, నా పిల్లలందరూ ఎదుగు ఇలా చక్కగా సంఘంగా కూడుకుని మహిమపడుతున్నారని దేవుడు, పరలోక దేవుడు సంతోషపడతాడు. కనుక దేవుని పిల్లలారా, ప్రేమ శ్రేష్టమైంది. అందుకే దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమ అయి ఉన్నాడు. కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండాలని చెప్పాడు. ఆమోసు గ్రంథం 5:15లో, ఆమోసు గ్రంథం 5 కీడును ద్వేషించండి, యావగించుకోండి. లేదా కీడును ద్వేషించండి, చెడుగును యావగించుకోండి, మంచిని ప్రేమించండి అన్నాడు. ఆ కీడుని ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచండి. అంటే వాక్యం, గుమ్మములో వాక్యం బాగా జరగాలి, సత్యవాక్యాన్ని బోధించాలి. ఆ గుమ్మములో న్యాయం స్థిరపరచుడి. చదవము. యెహోవా అది దేవుడు కనికరిస్తాడు. ఎలా చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు, కాపాడుతాడు. కనుక చెడును మనం ద్వేషించి లేదా యావగించుకుని మరి మేలును మనం ప్రేమించాలి, మేలును ప్రకటించాలి, గుమ్మంలో న్యాయమును తీర్చాలి అని చెప్పేసి దేవుడు అంత చక్కగా చెప్పాడు. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. కనుక మనం దేవుడు చెప్పిన వాక్య ప్రకారంగా ఉంటే కొంతకాలం బాధలు అనిపించినా, ఇబ్బందులు అనిపించినా, మరి కొంతకాలంలో దేవుడు లేవనెత్తుతాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన వాగ్దానాలన్నీ స్థిరముగా ఉంటాయి. ఆయన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. మనం నీతి నిబద్ధత కలిగి నడుచుకుంటే మనకి ఏ కొదువా దేవుడు రానివ్వడు. కొన్ని కష్టాలు కొన్ని సమయాల్లో వచ్చినా మరలా తిరిగి అవన్నీ మనం అవన్నీ అధిగమించగలుగుతాం, చక్కదిద్దుకోగలుగుతాం. మరి దేవుడు కృప వలన మనం సంఘంగా ఎదుగుతాం. కనుక సంఘం అనేది ఎటువంటిదంటే నిరంతరము కట్టబడేది. సంఘంలో జనులు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవక్తలు ఎలా ఉండాలి, వాళ్ళ పనితీరు ఎలా ఉండాలి, జీవం గల దేవుని సంఘంలో ప్రతి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం చెప్పాలి, ఎలా సువార్త ప్రకటించాలి, సువార్త పనిలో అందరూ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు. చూడు, కొరింథీయులకు రాసిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు అంటున్నాడు, నేను కనుక ఆలస్యం చేస్తే దేవుని మందిరములో, మందిరము అనగా ఇక్కడ జీవము గల దేవుని సంఘము, సంఘ సభ్యులు ఎలా ప్రవర్తించవలను అది క్రమపరచాలి. సంఘంలో అభివృద్ధి కొరకు పనిచేయాలి. సంఘంలో వాళ్ళందరూ ఏ సంఘంలో నువ్వు బాప్తిసం పొందావో ఆ సంఘానికి పనిచేయాలి. అంతేగాని పక్కోడికి వెళ్ళి పనిచేయడం కాదు, ఎలతోడికి వెళ్ళి పనిచేయడం కాదు. అలా తావదప్పిపోతున్నారు ఈవేళ. మరి ఎవరు ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఏంటి ఇలాగ అనుకుంటున్నారు, ఏంటి ఇది పరిస్థితి అని అనుకుంటే ఎందుకు అలా జరుగుతుంది? నువ్వు బాగా ఉంటే ఏం జరగదు, అంత చక్కగా ఉంటుంది. నువ్వు బాగాలేదు, పక్కదో పడుతున్నావు అంటే శేనికి తెగులెట్టింది, తెగులు పెట్టినటువంటి శేనికి ఏం చేయాలి? మందు కొట్టాలి కదా, తెగులు వదలగొట్టాలి కదా. సంఘానికి జబ్బు చేసింది, సంఘానికి తెగుళ్ళు పెట్టాయి, రోగాలు పెట్టాయి. అప్పుడు ఆ తెగుళ్ళు వదలగొట్టాలి. మందు కొట్టాలని మంచి మాట చెప్పారు ఎవరికైనా. మందు కొట్టాలి, ఆ మందే వాక్యం. ఏంటంటే మందే ఆ వాక్యం కొట్టడం. అందుకనే సంఘం తెగుళ్ళు వదలగొట్టాలి. పొలం పట్టినటువంటి చీడపీడ ఆ తెగుళ్ళన్నీ వదిలిపోవాలంటే మందు కొడతాడు. శుభ్రంగా చెట్లకు కానీ మొక్కలు కానీ అది అంతా పిచికారీ చేస్తాడు. అది ఇది మిక్స్ చేసి శుభ్రం కొడతాడు తెగుళ్ళు బాణాకి. అలాగే సంఘానికి తెగులు పెట్టింది, సంఘం పక్కదో పడుతుంది. ఆ పక్కదో పట్టినటువంటి పరిస్థితులు సరిచేయాలి, ఆ తెగులు వదలగొట్టాలి, క్రమపరచాలి. మళ్ళీ వీళ్ళు దారి తప్పినటువంటి వాళ్ళు దారిలో పెట్టాలి. ట్రైన్ పట్టాల మీదే నడాలి. పట్టాలు తప్పిందంటే
బోర్ల పడుతుంది. బోర్ల పడితే ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయి, అంటే ఆత్మలు నరకానికి పోతాయి. ఈ సంఘం అనే ట్రైను పట్టాలు నడవకుండా, పట్టాలు తప్పిందనుకోండి సంఘం అనే ట్రైను, సంఘంలో ఉన్నటువంటి ఒక ఆత్మల నరకానికి వెళ్ళిపోతాయి. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు. ప్రమాదకరం, చాలా ప్రమాదకరం దేవుని బిడ్డలారా. కనుక పట్టాలు తప్పకూడదు. ట్రైన్ చాలా జాగ్రత్తగా, సంఘం అనే ట్రైన్ నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా నడపాలి. వాళ్ళు కొనుక్కోకూడదు, నిద్రపోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి, కంటి మీద కునుకు లేకుండా. ఈరోజు ఆ పట్టాల మీద నడిచేటువంటి ట్రైన్లు కాక మరి ఆకాశంలో నడిచే ట్రైన్లు, ఎత్తులో నడిచే ట్రైన్లు, మెట్రో ట్రైన్స్ కూడా వచ్చాయి. హైదరాబాద్లో మెట్రో ట్రైన్స్ ఎక్కారు ఎప్పుడన్నా? ఆ మెట్రో ట్రైన్స్ చూడండి ఎలా నడుస్తున్నాయి. అవి పట్టాలు కాదు, అయ్యో రకమైన పట్టాలు పైన ఉన్నాయి, ఎత్తులో ఉన్నాయి. అది ఆ మెట్రో ట్రైన్ జమ్మని వెళ్ళిపోతుంది అంతే, పైనుంచి వెళ్ళిపోతున్నట్టు, గాలిలో పోతున్నట్టు వెళ్ళిపోతుంటుంది. అలాగే గాలిలో ఎగిరే కార్లు వచ్చాయి, వాటర్లో అండి, వాటర్ బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ వచ్చాయి. వాటర్ సముద్రాల్లో కూడా ప్రయాణాలు చేస్తారండి ఈసారి. సముద్రాల్లో కూడా ట్రైన్స్ రూట్స్ వేస్తున్నారు. వాటర్ అందులోకి వెళ్ళదు, వాళ్ళు అసలు తడవరు, ఎలాగున్న వాళ్ళు అలాగుంటే చక్కగా. కానీ సముద్రంలోంచి వెళ్ళిపోద్ది ట్రైన్, జమ్మని వెళ్ళిపోద్ది అవతలకి. అలాంటివి వేసేస్తున్నారు, టెక్నాలజీ పెరిగిపోయింది. ఏది ఏమైనా సంఘం అనేటువంటి ఆత్మీయమైనటువంటి ట్రైన్ ఏదైతే ఉందో అది పట్టాలు తప్పకూడదు. పట్టాలు తప్పితే సరిచేయాలి. సహోదరులు అందరూ దానికి సహకరించి పట్టాలు ఎవరైతే తప్పారో వాళ్ళని మళ్ళా పట్టాల మీదకి పెట్టాలి, దారిలో పెట్టాలి. దారి తప్పిన ప్రతి వాళ్ళని మళ్ళీ దారిలో పెట్టాలి. అది మంచి పని. అంతేగాని ఆ దారి తప్పినోడికి సపోర్ట్ చేయకూడదు. వాళ్ళు దారి తప్పిపోతారు. ఇప్పుడు మళ్ళీ అదేనండి, తప్పు చేసిన వాడిని సపోర్ట్ చేస్తే వీళ్ళు తప్పు చేసినట్టే. నేరస్తుడిని ఇంట్లో దాచుకుంటే ఆడు నేరం చేసినట్టే. కనుక ఆ నేరస్తుడిని బయట పెట్టాలి, నేరం చేసిన వాడిని బయట పెట్టాలి. సంఘం అంత పవర్ ఉంది సంఘానికి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంచేత ఆ దేవుడు వాక్యాలు చూడండి, మళ్ళా చదవమ్మా ఆ మాట 15వ వచనం. ఆయన నేను ఆలస్యం చేసిన ఎడల, పౌలు గారు లేకపోతే సంఘం ఎలా నడుచుకుంటుంది? మరి ఎలా ఉండాలి? దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను. పత్రికలో ఇవన్నీ ఎలా సంఘం ఎలా నడుచుకోవాలో అన్నీ రాశాడండి. ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, సంఘం అంటే ఎంత క్రమశిక్షణగా ఉండాలి. మనకు నచ్చింది మనం చేయకూడదు సంఘంలో, దేవుడికి నచ్చింది చేయాలి. అది సంఘం. సరే, దేవుడు మనసు ఏంటో తెలుసుకోవాలి. మనకు మనసుకు నచ్చినట్టు చేయకూడదు, మనం అనుకున్నట్టు చేయకూడదు. దేవుడికి నచ్చినట్టు చేయాలి, దేవుడికి ఇష్టమైనట్టు చేయాలి. అప్పుడే దేవుడు మనం సంతోషపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని పిల్లలారా ఆలోచించండి. కనుక దేవుడు వాక్యం ఏం చేస్తుంది? ప్రేమతో సత్యము చెప్పుచు క్రీస్తులో అన్ని విషయాల్లో కూడా ఎదగాలని చెప్తుంది. ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడని దేవుడి వాక్యం చెప్తుంది. అలాగూ మనం చేయాలి. ప్రేమ అనేది ఇచ్చేదే ఉంది. అంటే దేవుడు ప్రేమతో మనకు అన్నీ ఇచ్చేసాడు, తన కుమారుణ్ణి సహా ఇచ్చేసాడు. ఆయన ఇవ్వనదంటే ఏదైనా ఉందండి? దేవుడు ఇది ఇవ్వలేదనే లేదు. అన్నీ సమస్తము, గాలి, నీరు, నింగి, నేల, నిప్పు, భూమిని, ఆకాశాలు, ఇవన్నీ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు మన కొరకే ఇచ్చేసాడు. కాయ, పండు, చెట్టు, చేమ, ఏమండి, పక్షులు, పశువులు, జంతువులు అన్నీ మీకే. వెండి బంగారాలు మీకే. అవన్నీ సంపద అంతా మీకే, సర్వము మీకే. కానీ మీరు చేసేది ఏంటంటే మీరు నా కోసం బ్రతకాలి. అన్నీ ఇచ్చి దేవుడు ఏం చెప్పాడు? నా కోసం మీరు బ్రతకాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నీ తినేసి తేరగా అన్నీ దేవుడు ఇచ్చినవన్నీ అనుభవించేసి, దేవుడిని ధిక్కరించి, దేవుడిని వ్యతిరేకించి మన కోసమే మనం బ్రతుకుతున్నాం. మనుషులు తమ కోసం తాము బతుకుతున్నారు. దేవుడు పనిని వాళ్ళు విస్మరించి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి
మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనుక సంఘం అనేది నిరంతరము కట్టబడుతుండాలండి, నిరంతర ప్రక్రియ. అది ఒక్క రోజుతో సంఘ కట్టుబడి అనేది అయిపోయేది కాదండి, అది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. అపోస్తుల కార్యం 20:17 పౌలు ఒక మంచి మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 20:17 దేవుని పిల్లారా, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దల్ని పిలిపించాను. ఈ సంఘ పెద్దలందరూ పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు వారితో ఇలాగ చెప్తున్నాడు, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదులు కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావం, చూడండి ఎటువంటి వినయభావం అంట, పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుంటును మీకే తెలియను అన్నాడు. చూడండి, మీకు మేలు కలిగించేది చెప్పకుండా నేను దాచుకొనలేదు అని చెప్తున్నాడు. చదవండి అమ్మ. ఇంకాని ప్రయోజనకరమైనది అంటే మేలు కలిగించేది, సంఘానికి మేలు కలిగించేది, పెద్దలకు మేలు కలిగించేది ఏది దాచుకొనకుండా బహిరంగంగాను ఇంటింటా ప్రకటించుకుంటూ కన్నీరు విడిచిచు వచ్చి తిని బహిరంగంగా ఇంటింటా మీకు ఉపదేశించుచు వచ్చాను, తెలియజేసి వచ్చాను. అంటే కన్నీరు కార్చాలి సంఘం అభివృద్ధి కొరకు, ఇంటింటా తిరగాలి సంఘం అభివృద్ధి కొరకు. చూసారండి, ఇంటింటా తిరిగాడు పౌలు గారు. అంటే పాస్టర్ గారు ఇంటింటికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు పాస్టర్ గారికి పని లేదు ఇంటింటికి తిరుగుతాడు అనుకోకూడదు. బాధ్యత, అది డ్యూటీ, మా డ్యూటీ అది. దేవుడు మీకు అప్పచెప్పిన డ్యూటీ మీరు ఎలా చేస్తున్నారు అంటే అది ఉద్యోగమో లేకపోతే ఏదో మొత్తమే చేస్తున్నారా? ఆ డ్యూటీ మీరు ఎంత పెర్ఫెక్ట్గా చేస్తున్నారో అంతకన్నా పెర్ఫెక్ట్గా మేము ఈ డ్యూటీ చేయాలి. సేవకులు పెద్దలందరినీ ఎఫెసుకు వచ్చినప్పుడు పెద్దలందరూ కూర్చోబెట్టి ఇదంతా సంఘంలో బాబు, సంఘాన్ని ఎలా నడిపించాలో అన్నీ చెప్పుకొచ్చాడు. ఆ సంఘం క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పుకొచ్చాడు. సంఘం యొక్క కట్టడ అమ్మ ఎలా వినాలి, సంఘం నిర్మాణం నిరంతరం జరగాలి, ఒక్కరోజుతోటి అయిపోయేది కాదు. సంఘంలో పెళ్ళిళ్ళు చేయవలసి వస్తుంది, సంఘంలో ప్రధానాలు చేయవలసి వస్తుంది, సంఘంలో సమాధులు చేయవలసి వస్తుంది, సంఘంలో జ్ఞాపకార్థ కూడికలు చేయవలసి వస్తుంది, బర్త్డేలు చేయవలసి వస్తుంది, సంఘంలో ఎన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నీ చేయవలసి వస్తుంది. సువార్తలకు వెళ్ళవలసి వస్తుంది, సువార్తలు ప్రకటించవలసి వస్తుంది, వీధి కోటాలు పెట్టవలసి వస్తుంది, ఇంట్లో కోటాలు పెట్టవలసి వస్తుంది. ఈ సంఘం యొక్క విధులు పనులు ఇవన్నీ చేయాలి. అది బాధ్యతగా చేయాలి, ప్రేమతో చేయాలి. ఒకరినొకరు ప్రేమించి ప్రేమతో సత్యం చెప్పుచు చేయాలని చెప్పాడు. అది సంఘం యొక్క అభివృద్ధి కొరకు అది దోహదపడతాయి. కనుక మనం ఒకరికొకరు మికటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు. కొద్దిగా ఏమన్నా తేడాపాడాలు వచ్చినా సహించుకోవాలి. తేడాపాడాలు వస్తే ఏం చేయాలండి, కొంచెం సహించాలి, సహింపు కలిగి ఉండాలి, సత్యం చెప్తూ ఉండాలి. దాని విషయంలో ఎలా ముందుకు సాగుతూ ఉండాలని మరి సంఘ నిర్మాణం నిరంతరము కట్టబడుతూ ఉండాలి. రాతి మీద రాయి పేర్చబడుతూ ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి, టైం పాటించాలి, క్రమశిక్షణ పాటించాలి. ఇవన్నీ ఎందుకు పాటించాలంటే పరలోకం వెళ్ళడానికి. పరలోకం నాకు అక్కర్లేదు అనుకుంటే అలాంటి వాడికి ఏమీ పాటించవసరం లేదు, వాడు నరకానికి అలాగే వెళ్ళిపోతాడు. ఇంక నరకాగ్ని దండనకు వాడు వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలారా, కనుక సంఘంలో ఉండేటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కన్నీటితో చూడండి, కన్నీటితో మరి మళ్ళా వాళ్ళు క్రీస్తు వాళ్ళ రూపం వాళ్ళు ఎంత ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. కన్నీరు కారుస్తున్నాడు. విత్తే విత్తనాలు కన్నీటితో తడవాలి. విత్తబడే విత్తనాలు కన్నీళ్లతో తడిపి, నీళ్ళతో కాదు, నీళ్ళు ఈ విత్తనాలు అయితే నీళ్ళలో తడుస్తాయి. నీళ్ళ తడిచినప్పుడు అవి మొలకలు ఎత్తుతాయి. అరే విన్నాను,
నీళ్ళలో తడిసి విత్తనాలు మొలకలు ఎత్తుతాయి. వాక్యం అనే విత్తనం కన్నీళ్లతో తడవాలి. ఆ కన్నీళ్లతో తడిపాడు విత్తనాలు పౌలు గారు. అవి మొలకలెత్తే ఆసియా ఖండంలో 12 సంఘాలకు పైగా కట్టాడు. ఆ తర్వాత ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టారు. దేవుడు పనిచేశారు. గొప్పగా వాళ్ళు దేవుడిని ప్రకటించుకుంటూ వచ్చారు. దేవుని పిల్లారా, మనం ఎలా చేస్తున్నాం చూడండి దేవుడి పని. అలా చేయడానికి ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి, ఎంత శాఖశక్తిగా ఉండాలి, ఎంత నైపుణ్యం ఉండాలి. ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ప్రసవ వేదన చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకసారి ప్రసవ వేదనలో తల్లి చనిపోద్ది. బిడ్డను కనడానికి తల్లి చనిపోద్ది. చాలామంది తల్లులు చనిపోయారు బిడ్డలు కనేటప్పుడు ప్రసవ వేదనలో. చరిత్రలో మీకు తెలుసుకుంటే సరిపోద్ది. ప్రసవ వేదనలో బిడ్డను కనేటప్పుడు తల్లులు చనిపోయినారు చరిత్రలో చాలామంది. ఇప్పుడంటే ఇలా గోసలా తీసేస్తున్నారు. అది కూడా ఫెయిల్యూర్ అయితే అది అక్కడ కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఏంటంటే ఇలా జరిగిందన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు, మేమేం చేయమండి, మా పని మేము చేసాం, మా వల్ల కాలేకపోయింది, చచ్చిపోయిందంట, తీసిపోయి చావని అంటారు డాక్టర్ గారు, చేతులు ఎత్తేస్తారు. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఒకటి వికసించింది, అక్కడ తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది. వాళ్ళు ఏమన్నారు, చేతులు ఎత్తేసారు, మేమేం చేయలేము, పరిస్థితులు అలాగ వచ్చాయి. అంతే కదండి, ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు, వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. కానీ కాపాడేది ఎవరు మనల్ని? దేవుడు. బలపరిచే దేవుడు, జీవం ఇచ్చే దేవుడు. మరి అటువంటి దేవుడి పట్ల మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. ఒక బిడ్డను కనడానికే అంత ప్రసవ వేదన అవసరమైతే ఒక ఆత్మను కనడానికి ఎంత ప్రసవ వేదన. గలతీ పత్రిక 4:19. గలతీ పత్రిక 4:19 చూడ చివరిగా ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై, ఆదిగోనండి, మీ విషయమై, సంఘం విషయమై పౌలు గారికి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. అంటే సంఘం కొరకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని. నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయంలో మళ్ళీ ప్రసవ వేదన కలుగుతుంది. నేను చాలా వేదన పడుతున్నాను. కొంతమంది మనల్ని వేదన పెడతారని, బాధపడతారని బోధకులకు బాధ కలిగించేవాళ్ళు ఉంటారు కొంతమంది మిత్రులు. అంటే వాళ్ళకి నచ్చినట్టు బతికేయడం, నా దేవుడి సంఘక్రమాన్ని వదిలేసి సంఘ క్రమశిక్షణ పాడు చేసి, మాకు ఇలాగ అనిపించింది చేస్తాం, మాది ఇది అనుకుని వాళ్ళ పద్ధతిలో అలా చేశారు. కానీ సంఘం క్రమశిక్షణ కాదని చెప్పినా వినరు. అక్కడ మళ్ళా బాధ కలుగుతుంది, ప్రసవ వేదన. అలాగే పౌలు గారికి గలతీ సంఘం ఏం చేసింది? ప్రసవ వేదన కలిగించింది. గలతీలో ఉన్న క్రీస్తు సంఘం. అంచేత ఆ ప్రసవ వేదన మీలో క్రీస్తు స్వరూపం ఏర్పరచడానికి మేము ప్రసవ వేదన పడుతున్నాం. ఆ ప్రసవ వేదనలో మా ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. సాధ్యమైతే మా ప్రాణాలు కూడా పోతాయి అన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించేది. కనుక గలతీయాలో అనేటువంటి విశ్వాసులు పౌలుకి ఏం చేశారు? ప్రసవ వేదన కలిగించారు. అంటే సంఘం అంటే ఏంటి? ఒక ఆత్మీయ సంతానం. సంఘ కాపరికి లేదా క్రీస్తుకి సంఘం ఆత్మీయ సంతానం. ఆ క్రీస్తుకి ప్రసవ వేదన కలిగిపోయింది, శిలువ వేదన కలిగిపోయింది, అన్నీ కలిగిపోయి ఇప్పటికీ కలుగుతున్నాయి. మరల వేదన దేవుడికి. తర్వాత సేవకుడికి, ఓ సేవకుడికి సంఘంలో హార్ట్ అటాక్ వచ్చింది. నాకు తెలిసిన చరిత్రలో ఒక సేవకుడికి ఆదివారం ఆయన వాక్యం చెప్పడానికి, ఆరాధన నడిపించడానికి వస్తే ఈ సంఘం వాళ్ళందరూ చేసిన తిరుగుబాటును పెట్టి పాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చిందండి. వెంటనే ఇమీడియట్గా ఆయన హాస్పిటల్ తీసుకుపోయారు. ఆరాధన ఆగిపోయింది. ఇమీడియట్గా తీసుకుపోయారు. అంటే సంఘాలు అలాగ మారిపోతున్నాయి. ఇప్పుడు పాస్టర్ గారికి ఏం చేస్తున్నారు? హార్ట్ అటాక్. బతికి బయటపడ్డాడు ఆయన దేవుడి కృప వల్ల. ఇప్పటికీ బతికే ఉన్నాడు ఆయన.
అదే అలాగే ఎందరో మనకు తెలియని వాళ్ళు. ఆయన విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఎవరో అనేది తర్వాత సంగతి. అదేనండి, పౌలుకి ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన. ఎవరు కలిగిస్తున్నారు? సంఘం అంటే సంతానమే, పిల్లలే. నీ పిల్లలే నీకు వేదన మళ్ళా కలిగిస్తారు. ఒకప్పుడు పుట్టినప్పుడు నీకు జన్మనిచ్చావు కదా, నీ బిడ్డకి నీ జన్మనిచ్చినప్పుడు వాళ్ళు నీకు వేదన కలిగించారు, కనడానికి. కన్నా తర్వాత పెంచుతూ ఉండగా, పెద్దవాళ్ళు అవుతూ ఉండగా మరలా 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 నీకేం చేస్తారు? వాళ్ళు ప్రసవ వేదన కలిగిస్తారంటే నీకు బాధ కలిగిస్తూ ఉంటారు. అదే వాళ్ళ పని. అంటే మనం కన్నవాళ్ళు ఏం చేస్తారు? బాధపడాలి తప్పదు. మరి పడాలి తప్ప మన పిల్లల కోసం మనం ఏం చేస్తాం? బాధపడతాం. మరి వాళ్ళు బాధ పెడుతుంటుంటారు. అలా వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళు బాధ పెడతారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతారు. ఈ బతికున్నంతకాలం ఈ బాధలో తప్పవండి, సహించుకోవాలన్నాడు. అందుకే మరణం వరకు సహించుకున్నవాడు పరలోకంలో చేరతాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడికి పరలోకంలో చోటు దొరుకుతుంది. కొరింథీ మొదటి పత్రిక 4:15 అండి. 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఏటమ్మా? తండ్రులు అనేక మంది లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా. ఎలా కన్నాడట? అంటే దేవుని బిడ్డలారా, మీరందరూ సంతానం. ఈ యొక్క మీరందరూ అంటే సంఘంలో బిడ్డలందరూ సంతానం. మీరందరూ పిల్లలు. మేము తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి. నేను ఆధ్యాత్మిక తల్లి నవోదయ అమ్మగారు. ఏమన్నారా? నవోదయ అమ్మగారు. అది అంత గౌరవం, అంత ప్రేమ ఉండాలి సంఘం మధ్య. నువ్వా వచ్చావా, పోయావా, వెళ్ళావా? వెళ్ళి పాస్టర్ గారితో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? అసలు రెస్పెక్ట్ ఉండదు, అసలు గౌరవం ఉండదు. కొంతమంది మీలో కొంతమంది చాలా గౌరవిస్తారు, చాలా రెస్పెక్ట్గా చూస్తారు. అది కాదంటలేదు. కొంతమందికి అసలు ఏమి మోటి మాటలు మాట్లాడే పరిస్థితి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడి తరపున దేవదూతల్లాగా దేవుడి సేవకులు పనిచేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఆ దేవదూతలు కూడా లేని భాగ్యం ఇది. దేవదూతలు వచ్చి పాటలు పాడడానికి లేదు ఇక్కడ. దేవదూతలు వచ్చి వాక్యం చెప్పడానికి లేదు ఇక్కడ భూమి మీద. దేవదూతలు వచ్చి సువార్త చెప్పడానికి లేదు ఇక్కడ భూమి మీద. ఆ ఆధిక్యత నీకు నాకు మనకిచ్చాడు. ఈ రొట్టె పంచిపెట్టడం గొప్ప ఆధిక్యత, ద్రాక్షారసం పంచిపెట్టడం గొప్ప మంచి ఉద్యోగం. అది దేవుడి సంఘంలో ఒక ఉద్యోగం ఇవ్వబడింది నీకు. అది జాబ్. అది నువ్వు ఇదేదో జాబ్ అనుకుంటావు, డబ్బులు వస్తున్నాయి అనుకుంటావు, కానీ ఇది చేస్తే పరలోకం వస్తుంది. ఏది గొప్పది? ఆ జాబు డబ్బులు వస్తాయి, ఈ జాబు పరలోకం వస్తుంది. ఇది జాబ్ అండి, నిజమైన జాబు, అసలైన జాబు. అందుకే ఇందులో జీతం వచ్చినా రాకపోయినా, అంటే భూమి మీద డబ్బులు వచ్చినా రాకపోయినా దాన్ని సరి చూడకూడదు డబ్బులతో. మా సంఘానికి ఎంత ఆదాయం వస్తుందని అడుగుతాడు. ఎంత వస్తే నీకెందుకు, నోర్మీయమంటాను. అంతే కదా, మీ సంఘానికి ఎంత ఆదాయం వస్తే అడిగేందుకు? ఎంతో వస్తుంది లేకపోతే రాదు. ఆ ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఎంత ఇచ్చారని అడుగుతుంటాడు. నోర్మీయమంటాను. ఆడు ఎంత ఇస్తాడు, ఇస్తాడు. అది లేదు మా సంఘ బిడ్డలు. అక్కడ వాక్యం చెప్పినా గొప్ప అవకాశం ఇచ్చారు, అదే గొప్ప వాక్యం. వాళ్ళు దేవుడు ప్రేరేపిస్తే దశంభాగం ఇస్తారు, దేవుడికి ఇస్తారు, ఇచ్చేది ఇస్తారు, తెచ్చేది తెస్తారు, పెట్టేది పెడతారు. అంతేగాని ఎంత ఇచ్చారు అని అది లెక్కలు వేసుకోకూడదు. దేవుడి విషయంలో ఆత్మీయంగా ఉండాలి మనం. భౌతికమైన లెక్కలు వేస్తాను కాదు మనం. ప్రతిదానికి ఏం చేయకూడదు, లెక్కలు వేయకూడదు. మనకు లెక్క కట్టేది ఎవరు? దేవుడు. అటువంటి దేవుడి విషయంలో నమ్మకంగా మనం పనిచేయాలని చెప్పి వారి మధ్య అతని యొక్క ప్రయాస మూలంగా వారు తిరిగి జన్మించినారు, క్రొత్త జన్మ పొందారు. వాక్యం ద్వారా వారిని కన్నాడు. ఆ సంఘంలో ఉన్న బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఆ సంఘంలో సంతానం, పిల్లలు. ఆత్మీయ తండ్రి దేవుని సేవకుడు. మనకు అతనిగా అందరికీ పైన ఉన్న యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన అన్నగారై ఉన్నాడు. ఆత్మీయ పిల్లలందరికీ, అందరికీ యేసుక్రీస్తుకి మనకి అందరికీ కలిగి పరమ తండ్రి పరలోకంలో ఉన్నాడు. అంటే పరలోక తండ్రి కుటుంబం మనమంతా. ఎవరి కుటుంబం? అది పరలోక తండ్రి కుటుంబంగా ఉన్నాం కాబట్టి ఆ కుటుంబంలో
ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలి, ఎంత చక్కగా నడుచుకోవాలో, ఎంత చక్కగా అమర్చబడాలో మీరు ఆలోచన చేయండి. వచ్చేవారు